తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, ఈ విశ్వావసునామ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏలునాటి శని నడుస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఎలా ఉంటుందా అన్న ఆత్రం కూడా ఉంటుంది. మరి ఈ 4 గ్రహాలు కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా కుంభరాశులు ఫస్ట్ మనం మొదలుగా చూసుకునే నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. అయితే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. గురువు పంచమ స్థానంలో ఉంటూ వీళ్ళకి తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు. శనేశ్వరుడు ధనస్థానంలో ఉంటూ సువర్ణమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు జన్మస్థానంలో సప్తమ స్థానంలో ఉంటూ లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలు అందిస్తున్నారు. అయితే కాస్త సామాన్య ఫలితాలు ఇస్తూ ప్రతిబంధకాలు తీసుకొస్తున్నారు. అంటే అనుకోని సమస్యలు తీసుకొస్తున్నారు వీళ్ళు. రాహుకేతులతో ప్రతిబంధకాలు తీసుకొస్తున్నారు. అంటే ఏదో ఒక బంధకాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే బంధకాన్ని అంటే ఒక రకమైన బంధించడం అనమాట. మంది తెలియకుండా మనం ఏదో ఒక మాయలోనో ఏదో ఒక విషయంలోనో ఇబ్బంది పడి ఏదైనా విషయంలో మనం కోర్టుకు కానీ కారాగారానికి కానీ వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు, మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా వెళ్తున్నప్పుడు శనేశ్వరుడు వెళ్ళిపోతున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. సో కుంభరాశిలో ఉండడం వేరు, పక్క రాశిలోకి వెళ్ళడం వేరు. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఎనర్జీస్ వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీసే ఉంటాయి. సో క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఒక పని చేసేటప్పుడు దాని గురించి పూర్తి వివరణ తెలుసుకొని చేస్తుంటారు వీళ్ళు. ఎందుకంటే శనేశ్వరుడు ఇప్పుడు దాకా వాళ్ళ కుంభరాశిలో సంచరించాడు కదా. అందువల్ల ఏంటంటే ఏ విషయమైనా 1 ఆలోచిస్తుంటారు. అలవాటైపోతుంది వాళ్ళకి శరీరానికి. సో ఎప్పుడు శనేశ్వరుడు ఎప్పుడు మనం మంచి చేస్తాడు, చెడైతే చేయడు. ఆ మంచి ఏంటంటే మనం ఎలా బతకాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి అని నేర్పిస్తాడు. సో దానివల్ల ఏంటంటే మనం ఖచ్చితంగా అదే దాంట్లో వచ్చేస్తాం. సో ఈ కుంభరాశి వాళ్ళకు ఖచ్చితంగా ఏ పనైనా ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే వివరణ క్లారిటీ వచ్చేస్తుంది. సో వీళ్ళకి కష్టపడి పని చేయడంలో సిద్ధమవుతారు, చేస్తుంటారు. దీనివల్ల వీళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో కుటుంబంలో మంచి మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఏదైతే కోరికలు అంటే ఇల్లు కట్టుకోవాలనో, స్థలాలు కొనుక్కోవాలనో, పొలాలు కొనుక్కోవాలనుకునో, లేదా సువర్ణం బంగారం అనుకునే వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. తర్వాత వివాహ ప్రయత్నాల్లో విఫలమవుతున్న వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది. సంతాన ప్రయత్నాల్లో విఫలమవుతున్న వాళ్ళకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యం కాకుండా సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే మంచి వాళ్ళు, దేశానికి ఉపయోగపడే వాళ్ళు, ఇంటికి ఉపయోగపడే వాళ్ళు, మంచి వాళ్ళు సంతానంగా కలిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి. ఇలాంటి మంచి శుభకార్యాలు ఈ కుంభరాశి వాళ్ళకి జరుగుతున్నాయి. సో మీడియా రంగంలో ఉండే వాళ్ళకి, రాజకీయ నాయకులకి కాస్త మంచి కాలం అనుకోవచ్చు. పిలిచి పదవి ఇస్తుంటారు. మీరు ఏం చేస్తే చేయకపోయినా వాళ్ళకి ఒక పట్టం కట్టబెట్టి ఇదంతా మీరే చేయండి అని చెప్తుంటారు. అలాగే ఆఫీస్లో అడ్మిన్స్గా వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి ఇది మొత్తం ఈ వర్క్ మీరు చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు దాకా ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడినా గుర్తింపు తక్కువ, కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కష్టపడపోయినా గుర్తింపు అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. మంచిదేగా, చాలా మంచి ఫలితాలు. అలాంటిగా కొన్ని విషయాల్లో మంచి ఫలితాలు. అలా అర్హత కట్టబెట్టినప్పుడు తీసుకున్నప్పుడు మనకు 1 ఆలోచన తీసుకోవాలి. ఎక్కడైతే ఏదైతే రాహుకేతువులు మనని కాస్త బంధంలో పడేస్తారని అన్నామో, ఈ బంధనం అనేది ఏంటంటే కాస్త ఇలాంటి విషయాల్లో కొంతమంది మాయ చేయొచ్చు, మనని మోసం చేయొచ్చు. అండ్ ఈ పోస్ట్ మీదని చెప్పి ఇస్తే ఆ పోస్ట్ ఇంతకుముందు దానికి ఏదో ద్రోహం చేసి ఉండి ఆ ప్లేస్ మన మీద రుద్రానికి కానీ మన మీద పడ్డానికి కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం. ఎంత ఆనందంగా ఎంత స్పీడ్గా వెళ్తున్నా ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎంతమంది పొగిడినా ఆ పొగడ్తలు మనం ఎక్కువగా తీసుకోకుండా ఇది కరెక్టా కాదా అనేది 1 ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా
బయటపడతారు, లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఎటువంటి పరిహారాలను కూడా పాటించుకోవాలి వీళ్ళు? ఈ రాశి వాళ్ళు ఒక మంత్రాన్ని ఆలాపన ఖచ్చితంగా చేసుకుంటుండాలి. ఏ మంత్రం ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు అంటే, వీళ్ళు ఈ మంత్రం కంటిన్యూ సుబ్రహ్మణ్యం 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 బాహిమం సుబ్రహ్మణ్యం 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 రక్షమం, ఇది కంటిన్యూగా చదువుకుంటూ ఏ పని చేసినా ఇది అనుకుంటూ ఉంటే ఎటువంటి మోసానికి గురవరు వీళ్ళు. సో బయటపడుతూ చాలా ఈజీగా ఏ పని అయినా చేయాలంటే సులువుగా ఇది మనకి అనుకూలం ఉంది అనుకుని వచ్చేస్తుంటారన్నమాట. సో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రక్షమం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పాహిమం, ఈ మంత్రాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. అమ్మ, కుంభరాశి వారికి విశ్వావస నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.